ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వ్యవసాయానికి గడ్డు పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమశిల ప్రాజెక్టును సందర్శించారు సీఎం. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు అనే మాట వినిపించకూడదని అన్నారు. రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారని, నీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మండల వ్యవసాయ అధికారులు సమస్యలను పరిష్కరించేలా ఆదేశాలిచ్చామని, ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి. అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని 4 విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. విద్యార్థుల మరణ వార్త విన్న సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలతో పండుగ జరుపుకున్నారు. రాష్ట్రంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు రక్షాబంధన్ను ఘనంగా చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో రాఖీ పౌర్ణమి వేడుకలు సందడిగా జరిగాయి. మంత్రి సీతక్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఆయనకు రాఖీ కట్టారు. సీఎం చంద్రబాబుకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన డిస్టిలరీస్కు నోటీసులు జారీ చేసింది. మొత్తం 9 కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. 11 అంశాల ప్రశ్నావళిని నోటీసులు అధికారులు పొందుపరిచారు. మరోవైపు లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు యజమానులను విచారిస్తోంది. ఇప్పటికే రిటైల్, హోల్సేల్ రేట్లను తారుమారు చేసినట్లు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. కర్ణాటక హైకోర్టులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊరట లభించింది. గవర్నర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను విచారించే వరకు ఎలాంటి చర్యలు వద్దని కోర్టు వ్యాఖ్యానించింది. బుడా కుంభకోణం కేసులో సీఎంపై విచారణ చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఇటీవల అనుమతిచ్చారు. కోల్కతా హత్యాచార కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోల్కతా హైకోర్టు అనుమతించింది. సీబీఐ పిటిషన్కు హైకోర్టు అనుమతి తెలిపింది. కోల్కతాలోని ఓ ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశాడని సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. డొనాల్డ్ ట్రంప్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై కమలా హారిస్ స్పందించారు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వక్రబుద్ధి కనిపిస్తోందని అన్నారు. ఎదుటివారిని దెబ్బ కొట్టడం అనేది ఒక నాయకుడి చతురతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడే వారంతా పిరికి వాళ్లేనని వ్యాఖ్యానించారు.